బేతాళ కథలు మంజీర కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి సమయాన ఒళ్ళు జలధరింపజేసే ఈ వాతావరణంలో నువ్వు ఎంతో కర్తవ్య నిష్ఠతో వ్యవహరించడం చూస్తుంటే నిన్ను ప్రశంసించాలని అనిపిస్తున్నది. అయితే చాలామంది ఏదో ఒక బలహీన క్షణంలో ఏదో ఒక భావావేశానికి లొంగి తమ కర్తవ్యాన్ని కార్యదీక్షను కూడా విస్మరించి ప్రవర్తించడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఎంతో వివేకం, సమయజ్ఞత కలదని 10 మంది చేత ప్రశంసలు పొందిన ఒకానొక రాజకుమార్తె ఇటువంటి బలహీనత చేతనే తన తండ్రిని, రాజ్యాన్ని శత్రువు పరం చేసిన గాథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం కౌశాంబి దేశాన్ని ధీరసింహుడనే రాజు పాలిస్తుండేవాడు. ఆయనకు పుత్ర సంతానం లేదు. ఒకే ఒక్క కుమార్తె, ఆమె పేరు మంజీర. కూతుర్నే సర్వస్వంగా భావించిన ధీరసింహుడు ఆమెకు సకల శస్త్రాస్త్ర విద్యలు నేర్పించడమే కాక పరిపాలనలో కూడా భాగస్వామిని చేశాడు. రాజ్య పాలనలో తండ్రితో భాగస్వామ్యం వహించిన మంజీరకు తండ్రితో పాటు వేటకు వెళ్లడం కూడా అలవాటుగా ఉండేది. ఒక్కొక్కసారి తండ్రి లేకుండా తానొక్కతే ఒక చెలికత్తను, ఒక అంగరక్షకుణ్ణి మాత్రం వెంటబెట్టుకొని వేటకు వెళ్తూ ఉండేది. ఒకసారి మంజీరకు వెంట ఎవరూ లేకుండా తానొక్కతే ఒంటరిగా వేటకు వెళ్ళి రావాలన్న కోరిక కలిగింది. ఆమె అత్యంత సన్నిహితురాలైన చెలికత్తకు మాత్రం ఈ సంగతి చెప్పి కౌశాంబికి సమీపానగల అరణ్యానికి బయలుదేరింది. అరణ్యంలో పగలంతా వేటాడిన మంజీర మృగయ వినోదంలో పడి సాయంత్రమయ్యేసరికి అరణ్యం చివరి భాగానికి చేరుకొని దారి తప్పింది. బాగా చీకటి పడడంతో ఏం చేయాలో తోచక మంజీర ఒక్క క్షణం గుర్రాన్ని నిలిపింది. ఇంతలో ఆమెకు సమీపం నుంచి, ఎవరు నువ్వు అన్న ప్రశ్న వినిపించింది. నిర్జనమైన ఆ అరణ్యంలో ఆ ప్రశ్న విని ఉలిక్కిపడిన మంజీర చప్పున ప్రశ్న వినవచ్చిన వైపు తల తిప్పి చూసింది. దాపులనున్న పొదల చాటు నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. జడలు కట్టిన శిరోజాలు, నిండు గడ్డము తప్ప మసక వెన్నెలలో అతడి ముఖరేఖలు మంజీరకు స్పష్టంగా కనిపించలేదు. ఇతడెవరు? ఈ నిర్జనారణ్యంలో ఈ రాత్రి సమయంలో ఎందుకుంటున్నాడు అన్న అనుమానం రాజనీతి విషయాల గురించి తరచుగా ఆలోచించే మంజీర మనస్సును క్షణకాలం పెనుభూతంలా ఆక్రమించింది. ఆమె కంఠస్వరం మార్చి, స్వామి, నేనొక సైనికుణ్ణి. యువరాణి ఆజ్ఞానుసారం ఈ ప్రాంతం వేటకు అనుకూలంగా ఉంటుందా లేదా అన్న పరిశీలన కోసం వచ్చి దారి తప్పి అల్లాడుతున్నాను. తమరెవరో తెలుసుకోవచ్చునా అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న వింటూనే అవతలి వ్యక్తి చిత్రంగా నవ్వి, ఎవరైతేనేం, ఈ రాత్రికి నాకు అతిథిగా ఉండి తెల్లవారాక వెళ్ళవచ్చు. నగరానికి దారి నేను చూపించగలను అంటూ అతను ముందుండి దారితీశాడు. మంజీర క్షణకాలం సందేహించిన సహజమైన తెగింపుతో అతడి వెంట గుర్రాన్ని నడిపించింది. అపరిచిత వ్యక్తి తిన్నగా ఒక కుటీరానికి దారితీశాడు. అక్కడ ఎత్తైన చెట్లు, దట్టంగా పొదలు ఉండడంతో అంతా కటిక చీకటిగా ఉన్నది. అతడు కుటీరం లోపలికి వెళ్ళి కాగడా ఒకటి వెలిగించి పట్టుకొచ్చాడు. మంజీర ఊహించిన దానికి భిన్నంగా అతడి ముఖం అంతులేని రాజసము, శౌర్యము ఉట్టిపడుతూ ఎవరైనా సరే చప్పున కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉన్నది. తనకేసి ఆశ్చర్యపోతూ చూస్తున్న మంజీరతో ఆ వ్యక్తి, తెల్లవారేందుకు ఇంకా చాలా వ్యవధి ఉన్నది. చాలా అలసిపోయి ఉంటారు. ముందు కాస్త విశ్రాంతి తీసుకోండి యువరాణి అని అన్నాడు. ఆ మాటలు వింటూనే పురుషవేషంలో ఉన్న మంజీర ఉలిక్కిపడి, యువరాణి, ఏమిటి మీరంటున్నది అంటూ ఏదో చెప్పబోయింది. అంతలోనే ఆ యువకుడు ఆమెను మృదువుగా వారిస్తూ, ప్రస్తుతం మీరు నాకు, నేను మీకు ఎటువంటి అసత్యాలు పలికే పరిస్థితిలో లేమన్న విషయం రాజనీతి, లౌకిక జ్ఞానము గల మీకు వేరే చెప్పనవసరం లేదు. ముందు నా ఆతిథ్యం స్వీకరించి విశ్రాంతి తీసుకోండి అని అన్నాడు. మంజీర ఇక పెదవి విప్పలేకపోయింది.
మౌనంగా ఆ యువకుడు చెప్పిన చోట కూర్చొని ఇచ్చిన పళ్ళు తిని పాలు తాగింది. తర్వాత ఆ యువకుడు నవ్వుతూ, ఇక ఇప్పుడు కానివ్వండి మీ పరీక్షలు అని అన్నాడు. అందుకు మంజీరా, మీరెవరు? ఏదో ఉత్తమాశయంతో ఈ నిర్జన ప్రదేశాన్ని ఎన్నుకున్నట్టు కనిపిస్తున్నది. మీరు విషయమంతా చెబితే నాకు వీలైన సహాయం చేస్తాను అని అన్నది. ఆమె మాటలకు అతడు చిన్నగా నవ్వి, తర్వాత మాట తప్పరు కదా అని అన్నాడు. నేను మాట తప్పడమా? అసంభవం అని మంజీరా అన్నది. సరే వినండి, నా పేరు విజయదత్తుడు అని ఆ యువకుడు ఆగిపోయాడు. ఆ పేరు వింటూనే ఆమె నిశ్చేష్టురాలైంది. ఆమెకు వెంటనే దాదాపు 4 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు జ్ఞప్తికి వచ్చాయి. కౌశాంబికి ఉత్తరాన గల అరణ్యం దాటితే చందన దేశమనే చిన్న దేశం ఒకటి ఉన్నది. అది తరతరాలుగా కౌశాంబి రాజులకు సామంత రాజ్యంగా ఉంటూ వస్తున్నది. 4 సంవత్సరాల క్రితం చందన దేశాన్ని పాలిస్తున్న విరూపాక్ష దత్తుడు సమయానికి కప్పం కట్టని కారణంగా ధీరసింహుడు ఆ దేశాన్ని యుద్ధంలో కైవసం చేసుకున్నాడు. అవమానం భరించలేని విరూపాక్ష దత్తుడు ఆత్మహత్య చేసుకోగా అతడి రాణి సహగమనం చేసింది. అయితే యుద్ధ సమయానికి ఎక్కడో దూర ప్రాంతాల్లో దేశాటన చేస్తున్న విరూపాక్షుని ఏకైక పుత్రుడు విజయదత్తుడికి మాత్రం హఠాత్తుగా జరిగిన యుద్ధము, దాని పరిణామాలు వెంటనే తెలియలేదు. అతడికి తెలిసిన తర్వాత తన మీదకు దండెత్తి రావచ్చునన్న అనుమానంతో ధీరసింహుడు చాలా కాలం అప్రమత్తంగా ఉండి గూఢచారుల చేత విజయదత్తుడి కోసం వెతికించాడు. అయినా అతడి జాడ తెలియలేదు. ప్రతి విషయంలోనూ తన సలహా అడిగే తండ్రి ఈ విషయంలో తనను సంప్రదించకపోవడం, హఠాత్తుగా చందన దేశాన్ని ఆక్రమించుకోవడం మంజీరకు ఆశ్చర్యం కలిగించడమేగాక అన్యాయంగా కూడా తోచింది. కాని ధీరసింహుడు ఆమె మాటలను కొట్టిపారేస్తూ, నీకు తెలియదు తల్లి, విరూపాక్షుడు కప్పం కట్టకపోవడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికి చాలాసార్లు అతన్ని క్షమించాను. వచ్చిన రాబడంతా దాన ధర్మాలకు, కళా పోషణకు ఖర్చు చేయడం సార్వభౌమునికి చెల్లుతుంది గాని సామంత రాజులకు చెల్లదు అని అన్నాడు. తన పేరు వింటూనే మంజీరా ఆలోచనలో పడడం గమనించిన విజయదత్తుడు గంభీరంగా, మీకు సందేహమేమీ అక్కర్లేదు మంజీరాదేవి, మీరు ఆక్రమించుకున్న చందన దేశపు యువరాజు విజయదత్తుణ్ణి నేనే అని అన్నాడు. ఆ మాటలు వింటూనే మంజీరా ఒక్కసారి తల ఎత్తి అతడి వైపు చూసి వెంటనే తల వంచుకున్నది. తెల్లవారిన తర్వాత విజయదత్తుడు ముందుండి దారి చూపుతూ ఆమెను నగర పొలిమేరల వరకు తీసుకువచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా కౌశాంబికి పొరుగు రాజ్యమైన కోసలకు వినయసేనుడు రాజు. అతడు విజయదత్తుడి తండ్రి అయిన విరూపాక్ష దత్తుడు ఒకే గురుకులంలో చదువుకోవడమే గాక ఇద్దరూ మంచి మిత్రులు. ధీరసింహుడు విరూపాక్షుడి రాజ్య భాగాన్ని ఆక్రమించుకోవడం, అవమానాన్ని భరించలేక అతడు ఆత్మహత్య చేసుకోవడం వినయసేనుణ్ణి చాలా కలవరపరిచింది. పరిస్థితులు అనుకూలించిన నాడు విజయదత్తుడికి సైనిక సహాయం చేసేందుకు వినయసేనుడు ఒప్పుకున్నాడు. అరణ్యంలో రాజకుమారి మంజీరతో పరిచయమైన తర్వాత నెల తిరక్కుండానే విజయదత్తుడి నాయకత్వాన కోసల దేశపు సైన్యాలు హఠాత్తుగా మందాకిని నది దాటి వచ్చి కౌశాంబి మీద దాడి చేశాయి. యుద్ధంలో రాజు ధీరసింహుడు చిత్తుగా ఓడిపోయాడు. అయితే విజయదత్తుడు రాజకుటుంబాన్ని ఏమీ అవమానించలేదు సరికదా, ధీరసింహుణ్ణి సకల రాజ మర్యాదలతోనూ గౌరవిస్తూ, రాజా, పగ తీర్చుకోవడం నా అభిమతం కాదు. కేవలం నా మాతృభూమి మీద, నా తల్లిదండ్రుల మీద నాకున్న అభిమానంతోనే నేనీ పని చేశాను. నాకు కావాల్సింది నా దేశానికి స్వాతంత్రం మాత్రమే. కౌశాంబిని యుద్ధ ప్రకారం మీరే ఏలుకోండి అని అన్నాడు. విజయదత్తుడి మంచితనానికి ధీరసింహుడు చెలించిపోయి, నాయనా, నీ తండ్రికి నేను చేసిన అన్యాయానికి శిక్షగా 12 సంవత్సరాల పాటు నేను నీకు సామంతుగా ఉంటాను. అంతేకాక నా రాజ్యంలో అత్యంత విలువైన దాన్ని దేన్నైనా నీకు కానుకగా ఇస్తాను. ఏం కావాలో అడుగు అని అన్నాడు. దానికి విజయదత్తుడు నవ్వి, అడిగి తీసుకునేది కానుక అనిపించుకోదు. అయినా మీకు ప్రతి విషయంలోనూ మీ కుమార్తెను సంప్రదించడం అలవాటు కదా.
నాకివ్వబోయే కానుక ఏదైతే బావుంటుందో ఆమెతో మాట్లాడి మీరే నిశ్చయించండి అని అన్నాడు. తండ్రి చెప్పగా అంతా విన్న మంజీరా, నాన్న, మీరతనికి కానుక ఇవ్వబోయేది వ్యక్తిగానా రాజుగానా అని ప్రశ్నించాడు. ధీరసింహుడు ఒక్క నిమిషం ఆలోచించి, రాజుగా కాదు, వ్యక్తిగా అతడి ఔన్నత్యానికి ఆనందపడి ఏదైనా అపురూపమైన కానుక ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు. మంజీరా చిన్నగా నవ్వి తల వంచుకుంటూ, నాన్న, వ్యక్తిగా మీరొక తండ్రి, తండ్రికి కన్నబిడ్డ కంటే విలువైనది అపురూపమైనది వేరే ఏముంటుంది అని అన్నది. ధీరసింహుడు కుమార్తె మాటలకు ఒక్క క్షణం తెల్లబోయి వెంటనే ఆమె ఆంతర్యం గ్రహించి పెద్దగా నవ్వుతూ, అవునమ్మా, నిజమే, విజయదత్తుడు కూడా ఇందుకే నీ సలహా అడగమని ఉంటాడు. సరే, ఈ నా వెలలేని రత్నాన్ని అతడికి కానుకగా ఇస్తాను అని అన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మంజీరా విజయదత్తులకు మహావైభవంగా వివాహం జరిగిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విజయదత్తుడి రూప సౌందర్యాలకు లొంగిపోయిన మంజీరా కావాలనే అతడి గుట్టు తండ్రికి చెప్పకుండా దాచిందన్న విషయం నిజమే కదా? విజయదత్తుడు మంచివాడు కాబట్టి సరిపోయింది, లేని పక్షంలో ధీరసింహుడి కుటుంబం అడవుల పాలు కావాల్సిందే కదా? అంతటి రాజనీతిజ్ఞత, తెలివితేటలు గల మంజీరా ఒక చిన్న బలహీనతకు లొంగి బాధ్యతారహితంగా ప్రవర్తించడం ఏమంత సమంజసం? అలాగే తన గుట్టు తెలుసుకున్న మంజీరను నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన విజయదత్తుడు కూడా కొద్దిలో ప్రమాదం తప్పించుకున్నాడు, అవునా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, మూర్ఖుడికి 10 మాటల్లో చెబితే గాని బోధపడని విషయాన్ని తెలివైనవాడు ఒక్క మాటలోనే గ్రహిస్తాడు. మేధావులకు ఆ ఒక్క మాట కూడా అవసరం లేదు, కేవలం ఒక్క చూపు చాలు. మంజీరా విజయదత్తులిద్దరూ మేధావులే. ఇద్దరూ మౌనంగానే ఒకరి మీద ఒకరికి కలిగిన అనురాగాన్ని గ్రహించుకున్నారు. మంజీరా తనను గురించి తండ్రికి చెప్పదన్న విషయం విజయదత్తుడికి తెలుసు. ఆ కారణం వల్లనే అతడు ఆమెను అరణ్యం నుంచి వెళ్ళనిచ్చాడు. ఇక మంజీరా కేవలం విజయదత్తుడి మీద గల వ్యామోహంతోనే తన బాధ్యతను విస్మరించలేదు. విజయదత్తుడు మందాకిని నది పక్కనే గల అరణ్య ప్రదేశంలో కుటీరం నిర్మించుకోవడం వల్ల అతడికి కోసల దేశపు రాజు అండదండలుండి తీరగలవని మంజీరా సులభంగానే గ్రహించింది. తాను వెళ్ళి తండ్రికి అంతా చెప్పి సైన్యాన్ని తీసుకువచ్చే లోపల విజయదత్తుడు నది దాటి అవతలనున్న కోసల రాజ్యం చేరడం అతి సులభం. అందువల్లనే తాను చేయగలిగిందేమీ లేదని ఆమె గ్రహించి భవిష్యత్తును కేవలం విజయదత్తుడి మంచితనానికి వదిలిపెట్టి అన్ని విధాల విజయాన్ని సాధించుకున్నది అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.